హాయ్. అనగనగా రెండు పావురాలు ఒక చెట్టు మీద ఉంటాయి. ఒక ఆడ ఒక మగ. అయితే దూరం నుంచి ఒక పర్సన్ వస్తుంటే ఆడ పావురం ఉంటుంది, అదిగో వేటగాడు వస్తున్నాడు, వాడు మనల్నే టార్గెట్ చేస్తాడు, పద పద ఎట్టైనా ఎగిరిపోదాం అని. అయితే చూసి మగ పావురం ఉంటుంది, అరే అతను అంత హుందాగా ఉన్నాడు, చాలా నార్మల్గా ఉన్నాడు, వేటగాడిలాగా ఏం కనిపించట్లేదు, నువ్వు అనవసరం కంగారు పడుతున్నావు, అట్లేం ఉండదు, భయపడుకో అని చెప్పి అంటుంది. వింటుంది కానీ ఆడపౌరానికి ఎక్కడో లోపల ఏదో భయం వేస్తూనే ఉంటుంది. అతను అలా వస్తూ ఉంటాడు, వీళ్ళున్న చెట్టు దగ్గరకు వచ్చి ఆల్ ఆఫ్ ఎ సడన్ లోపల నుంచి ధనుస్సు బాణం అవి తీసి షూట్ చేస్తాడనమాట. పాపం మగపౌరం టార్గెట్ చేసి షూట్ చేస్తాడు, చనిపోతుంది, టక్కని ఎగిరిపోతుంది. ఆడపౌరం ఎగిరిపోయి ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. నేను ఇంకొంచెం గట్టిగా చెప్పి ఉండాల్సిందేమో, నేనే ఎక్కడో తప్పు చేశాను, అనవసరంగా నా తోడు లూజ్ అయ్యాను అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటుంది. అట్లా బాధపడుతూ రాజు దగ్గరికి వెళ్తుంది. సరే పావురం ఏంటి, రాజు దగ్గరికి వెళ్ళడం ఏంటి, మాట్లాడడం ఏంటి, ఇట్లాంటి లాజిక్లు వెతకద్దు, జస్ట్ ఫోకస్ ఆన్ ద వాల్యూ. అయితే రాజుకి ఇట్లా చెప్తుంది, మొత్తం చెప్తే రాజు ఆదేశిస్తాడనమాట. ఇంత కష్టం కలిగించారు, తన తోడుని కోల్పోయింది ఆడపావురం, వెంటనే ఆ వేటగాడు ఎక్కడున్నా సరే గాలించి తీసుకురండి అని చెప్పి భటుని పంపిస్తాడు. భటులు మొత్తం తిరుగుతారు, చాలా కష్టమవుతుంది అనమాట. ఎందుకంటే ఇతను ఎప్పుడు మారువేషాలు వేసుకుని తిరుగుతూ ఉంటాడు. సో ఆ వేటగాడిని పట్టుకోవడం కష్టమవుతుంది, మొత్తానికి అక్కడ ఇక్కడ గాలించి తీసుకొస్తారనమాట. ఇప్పుడు తీసుకొచ్చి సభలో పెట్టంగానే మొత్తం సభ కొలువై ఉంటుంది, పావురం కూడా అక్కడ ఉంటుంది. రాజు అడుగుతాడనమాట, ఎందుకు ఇంత దారుణం చేసావు నువ్వు, ఆ పావురం తోడు పోగొట్టావు అని చెప్పి ఆడపౌరానికి చెప్తారనమాట. నువ్వే శిక్ష విధించాలి ఇతనికి అని చెప్పి. అప్పుడు ఆడపౌరం ఉంటుంది, అతన్ని వదిలేయండి రాజా, కానీ నాదొక్కటే కోరిక, అతను ఎలా ఉన్నారో ఈ అతను ఒక్కరే కాదు, ఈ రాజ్యంలో కూడా ఎవరు ఎలా ఉంటారో అలానే ఉండాలి, మారు వేషాలు వేసుకొని తిరగకుండా మీరు ఒక ఆర్డర్ని పాస్ చేయండి అని చెప్పి అంటుంది. అంటే ఇంక అప్పుడు వెంటనే అప్పుడు రాజు నవ్వి, ఇదేంటి నీ తోడుని కోల్పోయావు, అలాంటి మనిషికి నువ్వు ప్రాణ ఇదితో అంటే కఠినమైన అంటే అతని ప్రాణం తీసే ఇదితో సమానమైన శిక్ష వేస్తావు అనుకున్నాను, ఇలా వేసావేంటి అంటే, అతని ఒరిజినల్ రూపం కనుక నా నా భాగస్వామి గుర్తుపట్టు ఉంటే కనిపెట్టి ఉంటే ఇంత అనర్థం జరిగేది కాదు కదా అని చెప్పి అంటుంది. చాలా చిన్న స్టోరీ అండి, కానీ అద్భుతమైన వాల్యూ ఉంది. మన చుట్టూ కూడా చాలామంది హుందాగా ఉండే వేటగాళ్ళు లాంటి వాళ్ళు తిరుగుతూ ఉంటారు. మనం చాలాసార్లు కనిపెట్టడంలో ఫెయిల్ అవుతూ ఉంటాం, దానివల్ల చాలా అనర్థాలు కూడా జరుగుతాయి. సో వీలైనంత వరకు ట్రై టు బీ యాజ్ యు ఆర్, న్యాచురల్గా ఉండడానికి ట్రై చేయండి. ఇలా రకరకాల వేషాలు వేసుకుని రకరకాల ముసుగులు తొడుక్కుని ఈ కథలో పావురంలాగా వేరొకళ్ళని బలి తీసుకోవద్దు. అండ్ మనం కూడా చాలా అలర్ట్గా ఉండాలి, మన చుట్టూ ఎవరెవరు ఉన్నారో కంట కనిపెడుతూ ఉండాలి. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్.